హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో చూడండి. చాలా ఎమ్మీగా టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే పచ్చిమిర్చి, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, అలాగే ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ పసుపు, పోపు దినుసులు 1 స్పూన్, అలాగే చిన్న వెల్లిపాయలు 1 లేదా 2, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలాలు. సో ఇప్పుడైతే బాండి వేడెక్కినాక తగినంత ఆయిల్ అయితే వేయాలి. అలాగే పోపు దినుసులు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యాక గరం మసాలాలు కూడా వేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి. ఇలా కలపాలి మొత్తం. చిన్న వెల్లిపాయలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసినాక పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి వేసినాక కలపాలి. సో పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే అలా వేసుకోవాలి. వేసినాక ఒకసారి మొత్తం కలపాలి ఇలా. సో ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత గ్రేవీ వస్తుంది. కర్రీకి స్పెషల్ అంటే ఇంకా ఆనియన్సే. సో ఇప్పుడైతే బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కినాక ఆయిల్ అయితే పోసుకోవాలి. అలాగే పోపు దినుసులు వేయాలి. గరం మసాలా కూడా వేయాలి. అలాగే ఆనియన్స్ కూడా వేయాలి. సో వేసినాక ఒకసారి మొత్తం ఇలా కలపాలి. వెండు మిరపకాయలు 3 వేయాలి. సో వేసినాక ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. సో ఇలా మొత్తం ఒకసారి కలిపాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి ఇలా కలపాలి. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే పోస్తాను. సో ఇక నేనైతే పాత రైస్ తీసుకున్నాను. పాత రైస్ అయితే 3 గ్లాసులు పోయాలి. కొత్త రైస్ అయితే 2.5 పోయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇక్కడైతే చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ మనకైతే వాటర్ అయితే మసులుతున్నాయి. మసిలినప్పుడు రైస్ అయితే వేయాలి. చూడండి, రైస్ అయితే ఒకసారి వేసినాక కలపాలి ఇలా. సో ఇలా కలుపుకున్నాక కలిపినాక మూత అయితే పెట్టుకోండి. సో చూసారు కదా. సో ఇప్పుడైతే చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయినాక ఇలా మొత్తం ఫ్రై అయ్యాక అలాగే కారం అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. సో ఇక్కడైతే మనకి రైస్ కూడా అవుతుంది. చూడండి, ఒక గ్లాస్ చికెన్లో అయితే వాటర్ పోస్తున్నాను నేను. ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో మనకైతే ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది రైసు. సో నేనైతే ఇప్పుడు గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను. సో మీరు చూసారు కదా.